అమ్మ దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం అని. ఇట్లో ఏది గొప్పదమ్మా? మనలాంటి సామాన్యులు ఏది ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయమ్మా? ఇందులో ఏ ఆచారమైనా గొప్పదే అండి. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఆచారం కంటే ఆత్మసమర్పణ. ఎందుకంటే అమ్మవారిని చెప్పారు చూసారా, నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అని అంటారు. నిజాజ్ఞారూప నిగమ అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ నుంచి వచ్చే ఏ ఆదేశమైనా వేదవాక్యేట. ఓకే. అప్పుడు ఏ ఆచారం అయితే ఏమిటి, మనం చెయ్యాల్సింది ఏమీ లేదు, ఆవిడతో కనెక్షన్ పెట్టుకోవాలి. ఆవిడతో కనెక్షన్ పెట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం ఆత్మసమర్పణే. ఓకే. ఎందుకంటే మీరు ఎంత ఆత్మని సమర్పిస్తారో అంత ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఇచ్చేది ప్రతిదీ వేదవాక్యే. ఆ వేదవాక్కును మనం అర్థం చేసుకోవాలంటే మనం కూడా ఎలా మారాలి? నిజ ఆజ్ఞ అన్నారు. ఆ నిజాజ్ఞను అర్థం చేసుకోవాలంటే మనం కూడా నిజంగా మారాలి. ఓకే. మనం అబద్ధంగా ఉన్నంతసేపు నిజం దగ్గరికి వెళ్ళడానికి మనకి ఏమేస్తుంది? భయం. అబద్ధం ఏం కాదు కదా, మనం అబద్ధంగా ఉన్నంతసేపే నిజం వైపు వెళ్ళడానికి భయం. మనం నిజంగా మారితే ఆవిడిచ్చే ఆజ్ఞ ఏమిటో అర్థం చేసుకునే స్థితి వస్తుంది. ఆదేశం, ఓకే. అమ్మిచ్చే ఆదేశం అదే వేదం అయిపోతుంది. ఓకే. ఈ ఆత్మ ఆ వేదం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తంత్రం గొప్పదా మంత్రం గొప్పదా అంటారు. రెండు ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఓకే. ఎందుకు చేయాలండి అని అంటారు. ఎందుకు చేయాలండి అంటే ఒకటి, మంత్రం ఏం చేస్తుంది? నీలో మొత్తం ఉన్నవాటిని పైకి తీస్తోంది. తంత్రం ఏం చేస్తోంది అంటే ఆ మంత్రంతో కనెక్ట్ అవ్వడం నేర్పిస్తోంది. ఓకే. తంత్ర అంటే ఏంటో కాదు, అసలు టెక్నిక్. దాంతో ఎలా కలవాలి అన్నది నేర్చుకోవడమే. అంటే ప్రకృతితో మనం ఎలా కలిసి ఉండాలో నేర్చుకుంటున్నాం. అందుకే చూడండి, మామూలుగా ఏదైనా ఒక పని, ఇప్పుడు మనకు ఆకలి వేస్తుంది అనుకోండి, సపోజ్ ఎవరు అన్నం తింటే మనకు ఆకలి తీరుతుంది? ఏ అన్నం తిన్నా? నాకు ఆకలిస్తే నేనే తినాలి, మీకు ఆకలిస్తే మీరే తినాలి. మీకు ఆకలిసినప్పుడు నేను అన్నం తిన్నాను అనుకోండి, మీకు ఆకలి తీరుతుందా? దాహం వేస్తుంది సపోజ్, ఎవరు దాహం వేస్తే వాళ్ళే తాగాలి. అదేవిధంగా ఎవరికైనా ఒంట్లో బాగపోతే ఎవరు మందులు వేసుకుంటే వాళ్ళకే తగ్గుతుంది. అంటే ఈ సృష్టిలో ఏ కార్యమైనా సరే మనకేదనిపిస్తే మనమే చెయ్యాలి. కానీ ఒక్క స్పిరిచువాలిటీలో మాత్రమే ఎవరికైనా బాగోపోయినా మనం పూజ చేసినా వాళ్ళ పేరుతో వాళ్ళకి పని అవుతుంది. అదే తంత్రం అంటే. అంతకంటే ఇంకేం లేదు. ఆ లింక్. ఓకే. ఇప్పుడు మీ పేరుతో నేను పూజ చేస్తే మీకు ఎలా ప్రాస్పరిటీ వస్తుంది? మీ కార్యం ఎలా సిద్ధిస్తుంది? మరి మీకు ఆకలిస్తే నేను తింటే మీ ఆకలి తీరటం లేదే. మరి అలాంటప్పుడు మీ కార్యం ఎలా సిద్ధిస్తోంది? అది ఎప్పుడైనా గమనించారా ఎవరైనా? ఒక ఆధ్యాత్మికతలో మాత్రమే ఉంది అది. దాన్నే తంత్రం అంటారు. ఇప్పుడు నేను మంత్రం చదివి మీ పేరుతో మీకు ఎలా కార్యం సిద్ధిస్తుంది? ఆ సిద్ధించే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నే తంత్రము. ఆ లింక్, దాన్ని కలిపే స్థితి, అది ఆ టెక్నిక్నే తంత్రం అంటారు. తంత్ర అంటే అదే. తంత్రం అంటే ఏంటి? రెండింటిని కలపడం. ఆ కలపడాన్నే తంత్రము అంటారు. ఇంక ఈ 4 ఆచారాల్లో ఏవి గొప్పవి అసలు అడగడమే తప్పని నేనంట. ఎందుకంటారు అని అంటే చూడండి, లలితా సహస్రంలో చెప్పారు, అకుళ సమయాంతస్థ సమయాచార తత్పర. అంటే సమయాచారుడికి ఎక్కడుంటానని చెప్పింది? సహస్రార చక్రంలో ఉంటాను. దక్షిణారాజ్య ధరస్మేర ముఖాంబుజ. అంటే ముఖంలో ఎవరికైతే నవ్వు ఉంటుందో వాడిని దక్షిణాచారి. వామకేసి విమానస్థ వజ్రిని వామకేశ్వరి. అంటే జుట్టులో వామాచారుడుకుంటాను. కౌలిని కేవల గుహ్య కైవల్య పదదాయిని. కౌళ మార్గం వాడికి ఏంటి అంటే మర్మాంగంలో ఉంటాను అని చెప్పింది ఆవిడ. అంటే స్వాదిష్టాన చక్రంలో. అంటే ఇప్పుడు ఈ బాడీలో ఇందులో ఏ పార్ట్ లేకపోతే మీరు హ్యాపీగా ఉంటారు చెప్పండి? ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే 4 ఆవిడే. శ్రీచక్రంలో ఉన్న 4 గేట్లు 4 ఆచారాలు. కాబట్టి ఏది గొప్ప ఏది తక్కువ కాదు. మన పూర్వజన్మ స్థితిని బట్టి, మనకు వచ్చిన గురువుని బట్టి మనం ఏ ఆచారం గుండా వెళ్తున్నామో ఆ ఆచారం గుండా ముందుకు వెళ్ళాలి. కానీ 4 ఆచారాలు గొప్పవే. ఇందులో ఏ ఆచారం తక్కువ కాదు, ఏ ఆచారం ఎక్కువ కాదు. పైగా ఏ ఆచారం చేసినా సరే 4తో మనకి సంబంధం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు కౌళ మార్గం చేశారు సపోజ్, కౌళ మార్గం చేస్తే మొహంలో ఎప్పుడూ నవ్వు వస్తుంది కదండి. అప్పుడు దక్షిణాచారి అవుతావా?
మెదడు ఎప్పుడు ప్రశాంత అకులా సమయాంతస్థ సమయాచార తత్పర అంటే ఈ కుండలిని శక్తిని తీసుకెళ్ళి ఇక్కడున్న సహస్రారంలో ఉన్న అమృత భాండంతో కలిపి దాన్ని శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టు అనుకోవడమే సమయాచారం. ఆ భావమే సమయాచారం. కౌళంలో కూడా అదే జరుగుతోంది ఫైనల్గా. కాకపోతే ఒక్కొక్క ఆచారం ఎలా పెట్టారు అని అంటే, ఇప్పుడు మీరు చదువుకున్నారు, చదువుకునేసరికి 10th వరకు అన్ని సబ్జెక్టులు చదువుతున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక ఏ వైపు వెళ్ళాలో అది తీసుకుంటున్నారు. ఎంపీసీ అని, బైపీసీ అని, సిఈసీ అని ఏదో ఒకటి తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడితో ఆగిపోతున్నావా? ఇప్పుడు ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి. కానీ మీరు డిగ్రీకి వచ్చేసరికి ఏమవుతుంది? మళ్ళీ ఇంకో స్పెషలైజేషన్కి వెళ్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఫిజిక్సా, కెమిస్ట్రీయా, మ్యాథ్సా అన్నది డిసైడ్ అవుతుంది పీజీలో. ఇది కూడా అంతే. స్పెషల్ అన్ని ఆచారాలు అందరం ఫాలో అవుతాం. కానీ మళ్ళీ వచ్చేసరికి నీకు అంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ స్పెసిఫికేషన్స్లో నువ్వు వెళ్ళి అమ్మని చేరుతున్నావు. ఎందుకంటే అన్నిటితో వెళ్ళి చేరాలి అంటే కుదరదు కదా. ఎందుకంటే 4 రోడ్లు ఉన్నాయండి. మీరు ఏ రూట్ నుంచి వస్తున్నారో ఆ వేలోనే కలుసుకోగలుగుతారు మీరు వెళ్ళాలనుకున్నారు దాన్ని. అంతేకాని 4 రోడ్లలోంచి వెళ్ళి కలుసుకోవడానికి మీరు ఇటొచ్చి దానికి ఏమవుతుంది? సమయం వృధా అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక రూట్లో వెళ్తున్నాం. ఏ రూట్లో వెళ్ళినా సరే చివరికి కలిసేది ఎక్కడికి? అమ్మనే. కాబట్టి ఇందులో ఏ ఆచారం గొప్ప, ఏ ఆచారం తక్కువ లేదు, అన్నీ గొప్పవే. ఎందుకంటే శ్రీ విద్య అంటేనే చాలా 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 ఉత్కృష్టమైన విద్య, గొప్ప విద్య. అందుకే దాన్ని ఉత్తిష్ట విద్య అంటారు. ఆ ఉత్తిష్ట విద్యలో ఏంటంటే 1 నమ్మకం ఉంటుంది, 2 మూఢనమ్మకం ఉంటుంది. నమ్మకం అంటే అర్థం ఏమిటి అంటే, నేను ఏ పని మీద వచ్చానో ఆ పనిలో పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయి డెడికేటెడ్గా ఫైనల్ని చేరడం, దాన్ని నమ్మకం అంటారు. మూఢనమ్మకం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఇగో ఎక్కర్లేనివన్నీ ఆలోచిస్తూ చివరికి ఎటు కాకుండా మిగిలిపోతాం. ఎందుకంటే మన అనుమానాలే. మనం పూర్తిగా ఎంటీగా అయిపోయాం అనుకోండి, ఎవరిని చేరిపోతాం? అమ్మని చేరుతాం. ఎందుకంటే ఇక్కడ ఉత్తిష్టము అంటే ఏంటంటే గొప్ప శిష్టులని తయారు చేసే విద్య. శిష్టులు అంటే ఏంటి అంటే, ఈ భూమి మీద ఆవిడొక ఇది చేద్దాము అని చెప్పేసి మన అందరినీ దింపింది. కాబట్టి మీకు ఒక లైఫ్ పర్పస్ ఉంటుంది, నాకు ఒక లైఫ్ పర్పస్ ఉంటుంది, వాళ్ళకో ఆ చెట్టుకో లైఫ్ పర్పస్ ఉంటుంది, మళ్ళీ ఆ కోతికో లైఫ్ పర్పస్ ఉంటుంది, పిల్లికో. ప్రతి ఒక్కదాని నుంచి నేర్చుకుంటూ, అందుకే భూమికున్న శక్తి కూడా ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. నీకు కనిపించే ప్రతి ఒక్కటి నీ గురువే అని నేర్చుకో అని చెప్తోంది. అంటే మీరు చెప్పిన దాన్ని నేనేం చేయాలి? అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం మాత్రమే ఇక్కడ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు గురువే కనిపించిన వాడు. చెట్టు ఒకటి నేర్పితే, కోతి ఒకటి నేర్పితే, చేప ఒకటి నేర్పితే, పిల్లి ఒకటి నేర్పితే, ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి నేర్పుతోంది. మనిషి ఒకటి నేర్పుతున్నాడు. ప్రతి దాని నుంచి నేర్చుకుంటూ ఉంటేనే మనం ఎదుగుతాం. కాబట్టి నేర్చుకుంటూ చివరికి ఎవరిలా మారాలి అంటే ఆ గొప్ప ఉన్నతత్వంలా మారాలి. ఇక్కడ ఏంటి అంటే ఆవిడ అనుకున్న ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఆ ప్రాజెక్ట్లో మీ మాడ్యూల్ మీది, నా మాడ్యూల్ మాది. అదే మీ లైఫ్ పర్పస్ మీది, నా లైఫ్ పర్పస్ నాది. ఈ లైఫ్ పర్పస్లన్నీ కలిపితే ఆవిడ అనుకున్న ప్రాజెక్ట్ అయిపోతుంది. అదేదో తెలుసుకున్నావా, ఇంకే డీవియేషన్ లేకుండా ఏం చేస్తాం? స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఇక్కడే కూర్చున్నావా, సమయాచారం గొప్పది, దక్షిణాచారం, ఈ వీటిల్లోనే ఏమవుతుంది? ఇక్కడ ఏది తక్కువ కాదు అసలు. మొత్తం 4 గొప్పవే. మనకి ఏది వచ్చిందో అది కూడా ఏంటి అంటే, మనకి పూర్వజన్మలో ఇది ఏంటి శ్రీ విద్యా ఉపాసన గురించి చెప్పినప్పుడు ఇది అంత గొప్ప విద్య ఎందుకయింది అంటే, 1,000,000 జన్మలు మానవ జన్మలు ఎత్తి, 1,001 జన్మ కూడా మానవ జన్మ ఎత్తితే, ఈ 1,000,000 జన్మల్లో ఆ యొక్క దేవతతో కొంచెమైనా కనుక మనకి ఏదో ఒక సంబంధం ఉంటే కనుక ఈ 1,001 జన్మలో శ్రీ విద్య ఉపాసన అన్న దాంట్లోకి మనం అడుగు పెడతా అంట. మరి అంత గొప్పగా ఇన్ని జన్మల శ్రమ ఇది. ఈ శ్రమని మనం చిన్ని డీవియేషన్స్తో
లేకపోతే చిన్న అనుమానాలతో వచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయకూడదు అనిపిస్తుంది అంటే పాడు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ జన్మలో మీరు కష్టపడలేదు కాబట్టి మీకు తెలియట్లే. కానీ ఇది చాలా కష్టంతో వచ్చింది. వచ్చిన దాన్ని మనం ఏం చేయకూడదు, వృధా చేయకూడదు. ఆ బాధ్యత అన్నది మన లోపల ఎప్పుడైతే వస్తుందో అసలు ఇంకే డౌటు లేదు. మనకి దేవుడు ఏ ద్వారం గుండా వెళ్ళమన్నాడో ఆ ద్వారం గుండా వెళ్ళి ఎవరిని చేరాలి అంటే ఆ పరమేశ్వరుని చేరాలి. ఈ అనుమానాలు కానీ లేకపోతే మూఢనమ్మకాలంటే కూడా నేను చెప్పేది ఇవే. ఏమిటి అంటే ఇది చెయ్యనా అది చెయ్యనా, కన్ఫ్యూజన్స్. మూఢనమ్మకాలంటే నమ్మకం అంటే ఏంటి అంటే ఆవిడుంది, నాకు ఇది ఇచ్చింది, నేను వెళ్తాను, నువ్వేమిచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే అన్నీ మీకు అనుకూలంగా వచ్చేసి మీ ప్లేట్లో మొత్తం అన్నీ పెట్టించి తినమ్మా అని అన్నారు. ఒక్కొక్కసారి బియ్యం వస్తే మీరు వండుకోవాలి, కూరగాయ వేస్తే మీరు కట్ చేసుకుని వండుకోవాలి. అంతే తప్ప అన్ని బంగారం ప్లేట్లో అన్నాలు కూరలు పెట్టిస్తేనే తింటాను, అదే నాకు అన్నం అని అనకూడదు. అది తెలియాలి. కాబట్టే ఈ 4 ఆచారాల్లో మన ఏదైతే వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ దేవత దగ్గరికి వెళ్ళడాన్ని అసలు ఈ ఆచారాలు మనకి నేర్పిస్తాయి. ఆ గురువులు మీకు ఏది చెప్పారో ఆ ప్రకారం వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ ఏం చేస్తారంటే ఒక తప్పు, ఈ ఆచారంలో ఒక గురువు దగ్గరికి వెళ్తారు, ఆ ఆచారంలో ఒక గురువు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, విష్ణుమూర్తిని, మళ్ళీ ఎవరినంటే అమ్మవారిని ఇలా మార్చేయడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఈ 4 ఆచారాల్లోనే కూడా మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈయన చెప్పింది ఇక్కడ ఫాలో అవ్వాలనుకుంటారు, ఇక్కడ చెప్పింది. దానివల్ల ఏమవుతుంది అంటే ఎటూ కాకుండా మనం అయిపోతాము. అదే ఒక్కళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు చెప్తున్నది అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఫైనల్గా ఎవరిని అసలు ఏమీ ఆలోచించకూడదు. ఎందుకంటే ఏ ఉపాసన అయినా సరే ఒకటే చెప్తారు, మైండ్ని పనిచేయనివ్వకూడదు, హార్ట్ని పనిచేయనివ్వాలి అని. ఎందుకంటే మైండ్ ఎప్పుడు ఎనాలిసిస్ చేస్తూ ఉంటుంది. ఆ ఎనాలిసిస్ వల్ల మనకి జ్ఞానం అనేది ఉండదు. హార్ట్ ఎప్పుడు జ్ఞానాన్నే బోధిస్తుంది. దాంతో వెళ్ళాము అంటే మనం అనుకున్న అన్నిటినీ ఏదైతే ఫైనల్గా ఆ తల్లి ఉందో ఆవిడ్ని హ్యాపీగా సాధించుకోవచ్చు, ఆవిడతో హాయిగా ఆవిడ ఒళ్ళో పడుకోవచ్చు. అది కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నమ్మకంతో మాత్రమే వెళ్ళాలి.